కొద్ది రోజుల క్రితమే అనుకుంటా నాని నిర్మాతగా నితిన్ హీరోగా ఓ సినిమా ప్లానింగ్ లో ఉందని ప్రచారం సాగింది. కట్ చేస్తే ఇప్పుడు అదే నిజమైంది. నాని బ్యానర్ లో నితిన్ హీరోగా మారాడు. కాకపోతే మరో రూమర్ మాత్రమే అలాగే మిగిలిపోయింది. అది కూడా క్లారిటీ వస్తే నితిన్ ఫ్యాన్స్ కో ఇక పండగే. నాని నిర్మాతగా మరో తెలుగు సినిమా ప్రారంభమైంది. ఈసారి హీరో నితిన్ పై డబ్బులు పెడుతున్నాడు న్యాచురల్. మురళీకాంత్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నాని నిర్మించే చిత్రానికి అలియాస్ రుక్మిణి అనే టైటిల్ రివీల్ చేస్తూ సినిమాను అనౌన్స్ చేశారు. ఇప్పటికీ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఒక చిత్రం చేస్తున్నాడు నితిన్. సోము, నర్రి అనే ఇద్దరు దర్శక ద్వయం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో పాటే అలియాస్ రుక్మిణి అనే చిత్రాన్ని చేయబోతున్నాడు నితిన్. నాని నిర్మాతగా నితిన్ హీరోగా మూవీ రానుందని గతంలోనే ప్రచారం సాగింది. ఇప్పుడు ఖరారైంది. కాకపోతే సినిమా పేరు అలియాస్ రుక్మిణి కావటంతో కాంతారా హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో ఇదే ప్రాజెక్ట్ కు రుక్మిణి అనే పేరు పరిశీలనలోకి వచ్చింది. నాని నిర్మాతగా సినిమా నితిన్ తో 8వ చిత్రం. 2013లో డి ఫర్ దోపిడితో మొదలైంది నిర్మాతగా నాని ప్రయాణం. చేశాడు. హిట్ సిరీస్ ను కొనసాగిస్తున్నాడు. కోట్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇంకా లిస్ట్ లో కార్తీతో హిట్ 4, అలాగే శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చిరు నటించే చిత్రం కూడా ఉంది. మొత్తంగా ప్రొడ్యూసర్ గా పారడైస్ హీరో జోరు మామూలుగా లేదు.